ఇండ్లకు షెడ్లకు సిమెంట్ రేకులు వేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఇలా పగిలి లీక్ అవుతూ ఉంటాయి. ఈ లీక్ కాకుండా దానిపైన మళ్ళీ బ్లూ కలర్ రేకులు వేయడం వల్ల కూలింగ్ ప్లస్ ఎలాంటి లీక్ కాకుండా రెండు విధాలుగా సేఫ్ సైడ్ ఉంటుంది. ఈ కొత్త టెక్నాలజీ ఎలా అనేది మీకు వీడియో పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు రేకులు ఎలా పలిగినాయో. ఇవి 3 years అవుతుంది. మొత్తం పగిలిపోయి వాటర్ అంతా లీక్ అవుతా ఉన్నాయి. కానీ ఎండాకాలంలో విపరీతమైన హీట్ వస్తుంది. వీటికి పూర్తి సొల్యూషన్ గా మేము ఈ రేకుల పైన ఈ రేకులు డిస్టర్బ్ చేయకుండా ఈ రేకులు తీయకుండా రేకుల పైన మళ్ళీ రేకులు వేయడం జరిగింది. చూసారు రేకులన్నీ ఎలా ఖరాబ్ అయినాయో. సో ఈ ఖరాబ్ అయిన రేకులని మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఇల్లు ఖాళీ చేయాలి ఒక 3-4 days. తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ అది ఇది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్లస్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ రేకులను ఇలానే ఉంచి మళ్ళీ దీనిపైన ఇంకో రేకులు వేయడం వల్ల మనకు లీకేజ్ ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అవుతుంది. తర్వాత వేడి కూడా రాదు. ఇలా బ్లూ కలర్ రేకులు ఈ మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చాము. ఈ మెటీరియల్ అన్ని ఉపయోగించి మళ్ళీ రూఫ్ పైన రూఫ్ వేయడం వల్ల డబల్ రూఫ్ వస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి కూడా ఏదైనా ఉన్నా కూడా ఈ రేకు వరకు ఆగిపోయి కింద సిమెంట్ రేకుల నుంచి మనకు కూల్ వస్తుంది. బాగా చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ ఉన్న ఆల్రెడీ సిమెంట్ రేకుల మీద చుట్టూ ఉన్న కంటెగోడకు చిన్న గాలాలు పెట్టి ఈ గాలంలో ఆ పైప్స్ ఇలాగ మనం చూసిన పైప్స్ అన్ని కూడా దీంట్లో పొందిస్తారు. 3 feet ఈ విధంగా 3 feet ఒక రాడ్ వేసి ఇలా ఉండి మళ్ళీ అడ్డం నుంచి ఒక బెనిఫిట్ తీసుకుంటారు. ముందు సైడ్ నుంచి ఇక్కడ గోడ పెడుతున్నారు కదా మేస్త్రి, ముందు సైడ్ నుంచి ఇందులోకి ఎలకలు కానీ ఇంకా వేరే ఇది పోకుండా మరియు గాలి వచ్చినప్పుడు ఈ రేకులు లేవకుండా ముందు సైడ్ నుంచి కూడా గోడ పెట్టేసి కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే లోపలికి ఎలకలు కానీ దుమ్ము కానీ లేదంటే ఇంకేదైనా పోకుండా ప్రాబ్లం లేకుండా క్లియర్ గా క్లోజ్ అవుతుంది. ప్లస్ ఈ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల మంచి కూలింగ్ వస్తుంది. ఈ రేకులు కూడా లేవకుండా మళ్ళీ ఆల్రెడీ పాత రేకులకు ఉన్న జే బోల్ట్లు ఉంటాయి కదా, ఐరన్ బోల్ట్, ఆ బోల్ట్లకు వీటిని సపోర్టింగ్ చేస్తారు. సపోర్టింగ్ చేయడం వల్ల ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత మనుషులు మనం ఎక్కినప్పుడు కానీ లేదంటే కోతులు కానీ లేకపోతే ఏదైనా జంతువులు కానీ చిన్న చిన్న వచ్చి పక్షులు కానీ దాని మీద ఎగిరినప్పుడు జంప్ ఇవ్వకుండా ఎలాంటి సౌండ్ రాకుండా ప్లస్ గాలికి లేచిపోవాలన్నా కింద ఉన్న పైపుల నుంచి అంటే సిమెంట్ రేకుల కింద ఉన్న గోడల్లో ఉన్న పైపుల నుంచి మంచి బలం ఉండడానికి ఇలా లింక్స్ ఇస్తారు. ఈ లింక్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా రేకు అని పైపు కానీ బెండ్ కావడం లూజ్ కావడం లేకుండా స్ట్రాంగ్ స్టిఫ్ గా ఉంటుంది, గట్టిగా స్ట్రాంగ్. ప్రతి దానికి ఇట్లా ఆ జే బోట్లకు లింక్ ఇస్తారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ లింక్లు అన్ని పెట్టి అన్ని వెల్డింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఈ గాలంలో మొత్తం మాల వేసి కాంక్రీట్ మాల వేసి ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు రేకులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఈ రేకులు వేసిన తర్వాత చాలా కూల్ ఉంటుంది, ఇల్లు మొత్తం బాగా మంచి కూల్ ఉంటుంది. స్లాబ్ ఇంటి కన్నా ఇంకా కూల్ ఉంటుంది. కానీ కొంచెం ఖర్చుతో కూడుకుంది, కానీ చాలా సేఫ్ సైడ్. ఇంకా మళ్ళీ ఇంకేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 20-30 years అయితే గ్యారంటీగా ఉంటుంది. ఈ గోడ ముందు సైడ్ గోడ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రేకులు అవన్నీ కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు రేకులు వేసేస్తారు రాడ్లంతా అయిపోయిన తర్వాత. ఇక్కడ మనం సింగిల్ రేక్ కూడా తీసుకోవచ్చు. మనం ఆర్డర్ ఇస్తే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసి ఇస్తారు. కాకపోతే ఏంటంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఆ రేకు మొత్తం మార్చాల్సి వస్తుంది. ఏదైనా ఇంకో 10 years ఎప్పుడైనా రస్ట్ వచ్చినప్పుడు అంటే తుప్పు పట్టినప్పుడు కానీ చిన్న డ్యామేజ్ ఏదైనా జరిగినప్పుడు కానీ మొత్తం రేకు మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఆ 14 feet ఒకటి 13 feet 2 రేకులు వేసినాను. చిన్న అవసరం ఉంటే ఒక్కొక్కటి తీసుకేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే. కంప్లీట్గా రేకులు వేయడం జరిగింది. మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ ఆ బొద్దు పెట్టడం జరుగుతుంది. బొద్దు అంటే చిన్న గోడ, మళ్ళీ దీనిపై నుంచి కూడా గోడ పెడితే ఎందుకంటే ఇవి ఎగిరిపోవడం కానీ లేకపోతే అంటే ఈ సైడ్ నుంచి కూడా లీక్ కాకుండా చాలా బెటర్గా ఉంటుంది. ఫైనల్గా రేకులు మొత్తం కంప్లీట్ అయినాక ఫైనల్ అవుట్పుట్ ఇది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. నేను వాటర్ మొత్తం కొట్టి చూశాను ట్యాప్ పెట్టి, ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా లీక్ కావట్లేదు. లోపల మంచి కూల్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా సింపుల్ టెక్నాలజీ, కొంచెం ఎక్స్పెన్సివ్. నాకు ఇప్పుడు ఇది 4 రూమ్లకు గాను 70,000 రూపాయలు ఖర్చు వచ్చింది అంతేను, అంత మించి ఏమి ఎక్కువ రాలేదు. సో చాలా బెటర్. అదే స్లాబ్ పోయమని అడిగితే నేను 7 లక్షలు అడిగిరు నన్ను. 7 లక్షలు అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇది చాలా సింపుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చితే లేదా మీకు ఏదైనా సలహా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.